హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో వైట్ చికెన్ పులావ్ని చూపించబోతున్నాను. దీంట్లో ఎలాంటి మసాలాలు యూజ్ చేయమండి. ఇప్పుడు చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో అలాగే చిన్నపిల్లలు కారంగా ఉంటే తినరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం, ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తినడం కోసం ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదు. జస్ట్ రైతాతో తిన్నా లేదా ఉట్టిగా ఆనియన్ నిమ్మకాయ పిండుకొని తిన్న చాలా బాగుంటుంది. పీస్ కూడా సాఫ్ట్గా టెండర్గా చాలా బాగుంటుంది. ఈ వైట్ చికెన్ పలావ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం ఎలాంటి మసాలాలు వాడం, కారం కూడా వాడమన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఈ రెసిపీని నేను మీకు చూపించబోతున్నాను. మీ పిల్లలు ఇష్టంగా తినాలంటే ఈ రెసిపీని మీరు అసలు స్కిప్ చేయొద్దు. ముందుగా ఈ వైట్ చికెన్ రెసిపీ కోసం ఇక్కడ నేను 1/2 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి. నేను ఇక్కడ జాయింట్ పీసెస్ తీసుకున్నాను. మీరు బిర్యానీ కట్ పీసెస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. పుల్లటి పెరుగు వాడొద్దు, కమ్మటి పెరుగు మాత్రమే యూజ్ చేసుకోండి. ఇవి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీర, అలాగే ఒక 1/2 కప్పు దాకా పుదీనా, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చిని స్లైసెస్లా కట్ చేసి వేసాను, ఎందుకంటే మనకి పచ్చిమిర్చితోనే కారం అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని కూడా ఈ చికెన్తో పాటు చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎలాంటి మ్యారినేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. అది పక్కన పెట్టుకొని ఈలోపు మనం ఒక బౌల్లోకి 1 గ్లాస్ బియ్యాన్ని వేసుకోండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఈ బాస్మతి రైస్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి ఇవి నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో చేస్తే మనకి 10 to 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది అనమాట ఈ పలావ్. లంచ్ బాక్స్లోకైనా ఈజీగా పెట్టవచ్చు, పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ. సో అందుకని ఇక్కడ నేను కుక్కర్ని పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకున్నాను, బిర్యానీ ఆకు, ఇలాచి, అలాగే 2-3 లవంగాలు, జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క ఒక 1/2 ఇంచ్ వేసుకున్నాను. ఇవే కాదండి, మీ దగ్గర ఏది ఉంటే అవి వేసుకోవచ్చు. షాజీరా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వీటన్నిటిని చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని, సో చికెన్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. అలాగే దాంట్లో ఉన్న మసాలా అంటే పెరుగు అవి ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకోండి. అవి పక్కన పెట్టేయాల్సిన అవసరం లేదు, వాటిలతో సహా చక్కగా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలా చికెన్లోంచి పూర్తిగా వాటర్ వచ్చి చికెన్ అనేది కొంచెం ఒక 30 to 40% కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి ఇలా చికెన్లోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోండి. వాటర్ అన్నీ వంపేసి ఓన్లీ బియ్యం వరకే వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కారం అనేది రైస్కి పడుతుంది. మనం పచ్చిమిర్చియే వేసాం కాబట్టి చక్కగా కారం పడుతుంది. కాబట్టి ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటున్నాను. అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, సో చూసుకొని వేసుకోండి. నేనైతే మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ వేసాను. మొత్తం ఉప్పు కలిసి 1.5 టీ స్పూన్ వేసాను. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. సో 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు అలాగే ఉంచాలి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చక్కగా వేడిగా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అలా నిమ్మకాయ పక్కన పెట్టుకొని అలాగే ఉల్లిపాయతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్కి ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అసలు నోట్లో వేసుకుంటే అలా గొంతులోకి జారిపోతుంది అనమాట. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మీరు రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా పక్కన షేర్వా కానీ లేదా చికెన్ గ్రేవీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ వైట్ చికెన్ పలావ్ని చేసి పెడితే చిన్న పిల్లలైనా సరే ఇష్టంగా తింటారు, వాళ్ళంతటి వాళ్ళే తింటారు. కావాలని అడిగి మరీ ఇదే చేయించుకుంటూ ఉంటారు. సో ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మరి మీ పిల్లలు ఇష్టంగా తినాలంటే ఈ వీకెండ్ ఈ వైట్ చికెన్ పలావ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో
మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే ఇంతే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బంగారు కొండలు.